అందరికీ నమస్తే. ఏదైతే తెలంగాణ తల్లి కొత్త విగ్రహావిష్కరణలో ముఖ్యమంత్రి కొంతమంది కళాకారులను ఎంపిక చేశాడు. కొంతమంది కళాకారులు వాళ్ళకి సంబంధించి ₹1,00,00,000 నగదు, ఫ్యూచర్ సిటీలో 300 గజాల జాగా, ఒక తామరపత్రం కూడా ఇస్తున్నారు. బట్ ఆ 9 మందిలో ఒకరు దాన్ని రిజెక్ట్ చేశారు. ఆయన ఎవరో కాదు, మనతో పాటు ఉన్నారు తెలంగాణ ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ ఏంటి ₹1,00,00,000 నగదు, తామరపత్రం, 300 గజాల జాగా ఎందుకు వదిలిపెట్టుకున్నారు? నాకు వాటితో పెద్ద వ్యవహారం కాదు. నాకు కోటి కానీ 300 గజాలు కానీ తామ్రపత్రం కానీ నాకు తెలంగాణ తల్లి ముఖ్యం. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ముఖ్యం. బతుకమ్మను తొలగించిన తర్వాత తెలంగాణ అస్తిత్వ ప్రతీకలైనటువంటి అనేక అంశాలని తొలగించిన తర్వాత ఆ విగ్రహం తెలంగాణ తల్లిదిగా నేను భావించలేదు. కనుక నేను అది పెద్దదైనా సరే, ఎంత పెద్దదైనా సరే ఆ సత్కారాన్ని వద్దని చాలా వినయంతో చెప్పాను. అంటే ఎప్పుడు ఫోన్ వచ్చింది? అసలు డిసెంబర్ 9 రోజు వాళ్ళు ఆవిష్కరణ చేశారు. అంటే మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది? మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి మీకు ఎవరు కాల్ చేశారు? డీటెయిల్స్ అంటే ఎవరు కాల్ చేశారు అనేది అవసరం లేదు. ఓకే, ప్రభుత్వ బాధ్యుడే చేశాడు. ఓకే, ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఎవరో కాదు, ప్రభుత్వ బాధ్యుడే చేశాడు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఫోన్ వచ్చింది. 8వ తారీఖు నాడు 5 కాళ్ళు ఉన్నాయి. అవన్నీ మిస్డ్ కాళ్ళు ఉన్నాయి. నేను వేరే మీటింగ్లో ఉండడం వల్ల వాటిని అందుకోలేకపోయినా. ఓకే. 9 నాడు ఉదయం 9:15, 9:30 మధ్యన నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు 9 మందికి సత్కారం చేయాలనుకుంటున్నాము, కవులు కళాకారులు. వాళ్ళకి సత్కారం అనుకుంటున్నాము. ఆ 9 మందిలో మిమ్మల్ని కూడా అనుకున్నాము. మీరు దయచేసి మా రిక్వెస్ట్ను అంగీకరించాలని అడిగారు. అడిగితే నేను ఇదే చెప్పాను. విగ్రహాన్ని వివాదం చేశారు. వివాదం అవసరం లేకుండే వివాదం చేసిన తర్వాత నన్ను తీసుకోమంటే నాకు నా సమస్యలు నాకు ఉంటాయి కదా, నా కంప్లైంట్స్ నాకు ఉంటాయి కదా. అందుకని ఏం వివాదం అంటే చెప్పాను. బతుకమ్మ తొలగించడం పెద్ద సమస్య. రెండవది, ఈ అభయాస్తం ఏదైతే ఉందో, దీవెనైతే ఇట్లా ఉంటుంది, అభయాస్తం అయితే ఇట్లా ఉంటుంది. ఈ అభయాస్తము తెలంగాణలో ఎవరికి ఉండే అవకాశం లేదు. అది పైనుంచి ఎవరో దేవతలు ఇచ్చేదే. అభయాస్తం మామూలు మనుషులు ఇవ్వరు ఎవరికి. ఈవెన్ దొర అయినా కూడా ఇట్లా ఇయ్యాడు. కాబట్టి ఈ అభయాస్తం మనది కాదు అని నేను మాట్లాడి, అది కాంగ్రెస్ పార్టీ చేయనం కనుక ఈ 2 అభ్యంతరాల వల్ల నేను తీసుకోవట్లేదు, సత్కారంగా అంగీకరించటం లేదు. అంటే ₹1,00,00,000 300 గజాల జాగా మీకు చిన్నదే కావచ్చు, బట్ బయట చూస్తే చాలా పెద్ద అమౌంట్, చిన్న ముచ్చట కాదు. కుటుంబ సభ్యులు ఏమన్నారు? అంటే ఏమన్నా ఎందుకు రిజెక్ట్ చేశారు? కుటుంబ సభ్యులు 45 ఏళ్ళు 50 ఏళ్ళుగా నా ఆదర్శాలతో, నా ఆశయాలతో, నా వ్యవహారంతో, నా ఐడియాలజీతో జీవిస్తున్నారు వాళ్ళు. ఓకే. నేను ఎన్ని జీవితంలో వదులుకున్నానో వాళ్ళకి నా బయటి ప్రపంచం కంటే వాళ్ళు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి నేను అప్పుడప్పుడు వదిలేస్తుంటా అనే విషయం తెలుసు వాళ్ళకి. అంటే ఎందుకు కనుక వాళ్ళు నన్ను ఒక రకంగా అభినందించారే తప్ప, అర్థం చేసుకున్నారు, అభినందించారు. ఓకే. తప్ప నువ్వు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఎప్పుడు అనలేదు. ఇప్పుడు ఈ 3 రోజులుగా కూడా ఎన్నడూ అనలేదు. అయ్యో తీసుకునేది ఉండే అని అనలేదు. మామూలుగా అయితే ఆలోచన వస్తుంది ఇంట్లో ఆడవాళ్ళకి, మామూలుగా వస్తుంది కానీ మరి మా వాళ్ళు అట్లా ఫీల్ కాలేరు. ఓకే, హ్యాపీగానే ఫీల్ అయ్యారు. మా వాళ్ళు ఏంటిదంటే, వాళ్ళు తెలంగాణ ఉద్యోగంలో నేను ఎంత తిరిగాను చూశారు కదా, ఎంత ఇబ్బంది పడ్డాను, ఎన్ని రాత్రులు తిరిగాను, ఎన్ని పగళ్ళు తిరిగాను. మీటింగ్ అంటే అట్లా మన సొంత డబ్బులు పెట్టుకొని పోయినామండి. మీటింగ్లకు ఎవరో డబ్బులు ఇస్తే పోలే, సొంత డబ్బులు పెట్టుకొని పోయినాం. ఎక్కడో మాట్లాడేది ఉందంటే, రాత్రి నేను సిద్దిపేటలో ఉద్యోగం నాది, లెక్చరర్ ఉద్యోగం, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేశాను. నేను సిద్దిపేట నుంచి మహబూబ్నగర్ పోయి రాత్రి 2 గంటలకు దిగి 2 గంటలకు ఇంటికి పోయి అప్పుడు పడుకునేవాడిని. ఇవన్నీ ఎవరో డబ్బులు ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు. నాకు ఎవరో వెనక నుంచి ప్రోత్సాహం చేసి నువ్వు చెయ్యి అంటే చేయలే నేను. సరే, టీఆర్ఎస్ వచ్చినాక కొందరు కళాకారులకు ఇచ్చారేమో తెలియదు నాకు, కానీ మేము ఎన్నడూ వాళ్ళ దగ్గర నుంచి ₹1 తీసుకోవటం కానీ వాళ్ళ కోసం అట్లా పూర్తిగా వాళ్ళు చెప్పిన పని చేయడం. ఇంత కష్టపడ్డారు కాబట్టి గవర్నమెంట్ గుర్తించింది అనుకోవచ్చు కదా. ఎందుకు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి మిమ్మల్ని గుర్తించి? నేను కాదంటలేను కదా. అంటే నేను కాదంటున్నది ఏమంటే, విగ్రహంలో ఉద్యమ కాలంలో రూపొందించినటువంటి విగ్రహంలో నా పాత్ర కూడా ఉంది. బతుకమ్మ తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా మార్చడానికి నా పాత్ర ఉంది. నేను 1997లో నాగేటి సాలల్లో పాట రాసిన, నాకు గుర్తింపే అది. నేను రాసిన కవిత్వం అంతా ఒక ఎత్తు, నేను రాసిన ఒక పాట ఒక ఎత్తు. ఒక 2 లైన్లు వినిపిస్తుంది సార్.
అంటే నేను పాడలేను, నాకు వచ్చే సమస్య ఏంటిదంటే పాడలేను. పారేటి నీళ్ళల్లా పానాదులల్లా పూసేటి పువ్వల్లా పూనాసలల్లా కొంగు జాపిన నేల నా తెలంగాణ, తీరొక్క రంగుళ్ళు తీరిచిన పువ్వు బంగారు చీరలు బాజార్ల నిండా, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ. ఇది నేను రాసిన బతుకమ్మ గురించి రాసిన మాట. ఈ బతుకమ్మ గురించి ఒక చరణం రాసి బతుకమ్మను పతాక స్థాయికి తీసుకెళ్ళడానికి, ప్రతీక స్థాయికి తీసుకెళ్ళడానికి నేను 2001లో వ్యాసం కూడా రాశాను. కాబట్టి ఇవన్నీ రాసి ఆ విగ్రహంలో రావడానికి నా వంతు పాత్ర ఉంది. ఉద్యమ నిర్మాణంలో కానీ, అస్తిత్వ నిర్మాణంలో కానీ, ఈ విగ్రహ నిర్మాణంలో కానీ, వీటన్నిట్లలో నా పాత్ర ఉంది. అంటే గతంలో తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం ఎప్పుడు, అంటే ఆ విగ్రహ ప్రతిష్టకు సంబంధించి కొంచెం డీటెయిల్గా చెప్తారు సార్? అంటే అప్పుడు కేసీఆర్ అందరినీ సమిష్టి నిర్ణయం తీసుకున్నారు, లేకపోతే ఏకపక్షంగా తీసుకున్నారు నిర్ణయం? ఇప్పుడు తెలంగాణ తల్లి అనే భావన 1947-48లో దాశరథి గారు చెప్పారు. దాశరథి గారు తెలంగాణ రైతాంగ పోరాటం జరుగుతున్నప్పుడు, నిజాం వ్యతిరేక పోరాటం జరుగుతున్నప్పుడు తెలంగాణ తల్లి అనే మాట మొదటిసారి సాహిత్యంలో వాడింది దాశరథి గారు. కోటి తెలుగుల బంగారు కొండ కింద, కోటి తెలుగుల బంగారు కొండ కింద పరుచు కొన్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పోయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని రాశాడు. నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని రాశాడు. ఆయన తెలంగాణ తల్లి ఆవిష్కరణ చేసిన తర్వాత, సాహిత్యంలో ప్రవేశపెట్టిన తర్వాత రావేళ్ల వెంకటరామారావు ఒక పాట రాశాడు. దీని తర్వాత కూడా మళ్ళీ 1969 ఉద్యమం అప్పుడు జనని అనే పేరుతో కవితా సంకలనం వేశారు, తెలంగాణ జనని. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని 370 మంది అమరులు అయ్యారు. ఒక 6 నెలలు పెద్ద ఉద్యమం నడిచింది, జ్వాలలాగా నడిచింది అది. ఆ ఉద్యమం నాడు తెలంగాణ జనని అనే పేరుతో సంకలనం వచ్చింది, కవితా సంకలనం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఈ అస్తిత్వాన్ని నిర్మించుకుంటూ వస్తున్నటువంటి సందర్భాలలో 89లో పాకాల యశోదారెడ్డి గారు ప్రొఫెసర్, ఆవిడ బతుకమ్మ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అని ఒక వ్యాసం రాసింది. అప్పుడు మా తెలంగాణ అనే పత్రికల్లో రాశారు. కాళోజీ నారాయణరావు బతుకమ్మ బతుకు అని ఒక కవిత రాశారు. ఇది బతుకమ్మ నేపథ్యం. విగ్రహం ఎందుకు వచ్చింది అని అంటే, తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు వచ్చింది అంటే, ఉద్యమం విగ్రహం పెట్టాలన్న ఐడియా ఎవరిది, ఎట్లా వచ్చింది నేపథ్యం చెప్పండి. అదే చెప్తున్నా. 1966లో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఈ మలిదశ తెలంగాణ ఉద్యమం మొదటి దశలో దానికి రాజకీయ పార్టీ ప్రత్యేకంగా లేదు. అప్పుడు వామపక్ష పార్టీలు, వామపక్ష విప్లవ పార్టీలు మాత్రమే దాన్ని సపోర్ట్ చేశాయి. ఒకటి పీపుల్స్ వారు, 2 వీరన్న, మారోజు వీరన్న. ఈ 2 పార్టీలు మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని ఉద్యమాలు చేశాయి. వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి పీపుల్స్ వారు ఆధ్వర్యంలో మావోయిస్ట్ పార్టీ తర్వాత, అప్పుడు పీపుల్స్ వారు వరంగల్లో 97 డిసెంబర్లో వాళ్ళకు మీటింగ్ పెట్టారు. పెద్ద ఎత్తున 2 రోజుల సదస్సు, మీటింగు. అక్కడ మొదట పాటల క్యాసెట్ ఆవిష్కరణ జరిగింది. ఆ మొదటి పాటల క్యాసెట్లో నా నాగేటి సాలల తెలంగాణ ఉంది. మేము మంజీరా రచన రాసినటువంటి ఇంకా కొన్ని పాటలు కూడా ఉన్నాయి దాంట్లో. ఇది అట్లనే మారోజు వీరన్న అదే 97లో ఆయన సూర్యాపేటలో ఒక మీటింగ్ పెట్టాడు. ఇవి జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యాల్లో తల్లి చర్చ రాలే. తల్లి చర్చ ఎప్పుడొచ్చింది అంటే, ఒక రాజకీయ పార్టీ 2001లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పేరుతో ఏర్పడ్డది, చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఏర్పడ్డ తర్వాత 2001 నుంచి 2003 వరకు అది బలోపేతం అవుతూ వస్తున్నది ఉద్యమం. 2004లో ఎన్నికలు జరిగి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు దానికంటే ముందు సాహిత్యంలో భావనగా మాత్రమే ఉంది. ఎవరైనా కవిత రాసేటప్పుడు నా తెలంగాణ తల్లి బందీ అయి ఉంది, విముక్తి కావాలి అని ఉంది. జూలూరి గౌరీశంకరు పొక్కిలి అనే పేరుతో ఒక కవితా సంకలనం వేశాడు, వివిధ కవుల సంకలనం. దాంట్లో తెలంగాణ తల్లి మీద నేను 2001లో కవిత రాశాను. మాకు సేపై తల్లి మాకొద్దు, తెలుగు తల్లి మాకు సేపై, అంటే పరాయి తల్లి వద్దు, మా తెలంగాణే మా తల్లి, తెలంగాణే మా తల్లి అని రాశాను నేను. ఎందుకు రాశాను, తల్లి ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, మాతృస్తన్యం మాకెందుకు దక్కలేదు. ఒక తల్లి బిడ్డలమే, తెలుగు తల్లి బిడ్డలం అయితే ఒకరికి ఎక్కువ పాలు ఎందుకు ఇచ్చింది, ఒకరు తక్కువ పాలు ఎందుకు ఇచ్చింది? తెలంగాణకు తక్కువ పాలు ఎందుకు? తెలంగాణ ఒక బిడ్డ, ఈ తెలంగాణ అనే బిడ్డకు తక్కువ పాలు ఎందుకు ఇచ్చింది? మాతృస్తన్యం మాకెందుకు దక్కలేదు అనేది మా ప్రశ్న. దక్కలేదు కనుక ఈ తల్లి మా తల్లి కాదు, ఈ సేపై తల్లి, ఇంకెవరి తల్లి? కాబట్టి మా తల్లి వేరే ఉండాలి అనేటువంటి సాహిత్యంలో చర్చ జరుగుతున్నది. కేసీఆర్ ఎప్పుడైతే ఈ 2003-04లో ఎన్నికలకు పోయి కొత్త ప్రభుత్వం ఏర్పడి, రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదేదో జరగబోతున్నది అనేది ఆంధ్ర ప్రాంతంలో కొందరికి అభిప్రాయం ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతంలో ఏమన్నారంటే, తెలుగు తల్లి ముక్కలైతుంది అనే వాదన తీసుకొచ్చారు వాళ్ళు. ప్రధానంగా ముందటి తెచ్చింది ఏంటంటే, అందరి తల్లి తెలుగు తల్లి,
దాంట్లో ఒక తల్లి ఉంది కదా. ఆల్రెడీ ఒక తల్లి ఉంది. ఈ తెలుగు తల్లి 2 రాష్ట్రాలు అయితే ముక్కలైపోతుంది అనే వాదం వాళ్ళకి ముందడి తెచ్చారు. తెచ్చినప్పుడు ఈయనేమన్నాడు, రాజకీయ నాయకుడు కనుక ఆ తెలంగాణ తల్లి పేరు మేము ఎప్పటి నుంచో మాడుతున్నాం, పట్టించుకోలే. ఎప్పుడైతే వాళ్ళు తెలుగు తల్లి ముక్కలవుతుంది అంటే ఆయన ఎవరి తెలుగు తల్లి అన్నాడు. రాజకీయ నాయకుడు కనుక వాళ్ళు సంచలనం అవుతాయి. ఎప్పుడైనా రాజకీయాల్లో ఉన్నోళ్ళు మాట్లాడిన దానికి వాల్యూ లేదా విస్తరణ ఎక్కువ ఉంటుంది, వ్యాప్తి ఎక్కువ ఉంటుంది కవులు మాట్లాడిన దానికంటే. ఈ కవుల తరచుగా మాట్లాడుతున్నటువంటి మాట ఆయన నోటి నుంచి వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున లొల్లి పుట్టింది. ఆ లొల్లిలో తెలంగాణ తల్లి తెలుగు తల్లి ముక్కలైనా పర్వాలేదు అంటుండ్రు అని అంటే దానికోసం మళ్ళీ చరిత్ర ఎందుకు తల్లులు ఏర్పడతారని నేను వ్యాసం రాశాను. 2006లో నేను వ్యాసం రాశాను, ఆంధ్రజ్యోతిలో రాశాను వ్యాసం. ఏంటిది, ఈ తెలుగు తల్లి ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగు తల్లి కంటే ముందు ఎవరున్నారు? ఆంధ్రమాత ఉంది. ఈ ఆంధ్రమాత ఎందుకు వచ్చింది? మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిగా, మద్రాసు రాష్ట్రం ఒక రాష్ట్రంగానే ఉండేది అవతలి ప్రాంతం అంతా. దాని నుంచి విడిపోవడం కోసం ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒక ఉద్యమం నడిచింది. పొట్టి శ్రీరాములు దానికోసం ఆమరణ నిరాదీక్ష చేసి అమరుడైనాడు. ఆ సమయంలో ఉద్యమం నడుస్తున్నటువంటి సమయంలో 1913లో కృష్ణా పత్రిక అని ముట్నూరు కృష్ణారావు గారు సంపాదకులుగా ఒక పత్రిక నడిపేవారు. ఆ ముట్నూరు కృష్ణారావు నడిపేటటువంటి కృష్ణా పత్రికలో మొదటిసారి ఆంధ్ర మాతృస్తవము పేరుతో ఒక వ్యాసం రాశాడు. దాన్ని కవితగా గడ్డం కొండారెడ్డి అనేటువంటి అతను అదే పేరుతో ఒక కవిత రాశాడు, అందులో వ్యాసం రాశాడు, ఈయన కవిత రాశాడు. అప్పటి నుంచి ఆంధ్రమాత పుట్టింది. ఈ ఆంధ్రమాత ప్రాచుర్యంలోకి వచ్చి ఆంధ్రమాతకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రమాత బందీ అయింది, ఇట్లా ఒక భావోద్వేగ నిర్మాణం జరిగింది. చెన్నై దగ్గర జరిగింది. జరిగి 1953లో రాష్ట్రం విడిపోయింది, ఆంధ్ర రాష్ట్రం. అది ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడ్డది. ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం ఉంది, అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఇది నిజాం నుంచి విముక్తి పొంది ఉన్నది. ఈ రెండింటిని కలపాలనేటువంటి ఇంకొక ఆలోచన విశాలాంధ్ర ఉద్యమం ఒకటి జరిగింది. అది కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగు వాళ్ళంతా ఎక్కడ ఉన్నా కూడా ఒకటే కావాలి అని చెప్పి బరంపురం నుంచి బళ్ళారి దాకా, ఇటు మద్రాసు చెన్నై నుంచి హైదరాబాద్ దాకా మొత్తం అందరికీ ఒకటే రాష్ట్రం ఉండాలనేటువంటి నినాదం ముందుకు వచ్చింది. ముందుకు వచ్చినప్పుడు ఆంధ్రమాత అంటే సరిపోదు కనుక తెలుగు తల్లిని ముందడి తెచ్చి, తెలుగు తల్లి ముందడి తెచ్చి దానికి పాట కావాల్సి ఉంటే ఎప్పుడో సినిమాలో దీనబంధు అనే సినిమాలో శంకరంబాడి సుందరాచారి రాసినటువంటి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పాటను ముందడి ఆ సినిమా కోసం రాసేవాడు, కానీ సినిమా వాళ్ళు వాడుకోలేదు. కానీ తెలంగాణ తెలుగు ఆంధ్ర రెండు కలిసిపోవాలనేటువంటి ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా జరిగినటువంటి విశాలాంధ్ర ఉద్యమంలో ఆ పాటను ముందడి అఫీషియల్ గా వాళ్ళు అప్పుడు అఫీషియల్ రిజిస్టర్ లేదు, ఎప్పుడు తల్లిలకు అఫీషియల్ గా రిజిస్టర్ చేయించడం ఏం లేదట. కానీ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పాట పాపులర్ గా ముందటికి వచ్చింది. వింటున్నాం, పుస్తకాలలో వేయటం, ఆమె పాడిన పాట ఎల్పి రికార్డులో రావటం, ఇట్లాంటివన్నీ ముందటి రంగుటూరి సూర్యకుమారి పాడతాడు. ఈ పాట ముందడి తెచ్చాం. ఈ ముందడి తెచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఎప్పటిదాకానంటే 1982లో 83లో ఎన్టీ రామారావు అధికారంలోకి రావాలి, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దాన్ని కాదని ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో ఆయన ముందుకు వచ్చినప్పుడు ఈ పాట ముందుకు వచ్చినప్పుడు దానికి ఒక విగ్రహం ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ విగ్రహాన్ని రూపొందించి అప్పుడు కానీ నాకు గుర్తున్నంత వరకు అప్పుడు, లేదా ఇంకొక మాట ఏమన్నారంటే 1974లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభ జరిగినాయి మండలి ఇక్కడ హైదరాబాద్లో. జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అన్నాడు. జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎంవి కృష్ణారావు, మండలి వెంకట కృష్ణారావు ఈయన సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారు. వీళ్ళు ఉన్నప్పుడు తెలుగు మహాసభలు చేశారు, ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభ 74. అప్పుడు ఈ తెలుగు తల్లి అనేటువంటి ఒక విగ్రహాన్ని, ఒక బొమ్మను రూపకల్పన చేశారు. ఆ బొమ్మను రూపకల్పన చేసి ఒక విగ్రహంగా మార్చి అది ప్రచారంలోకి తెచ్చారు. ఎన్టీ రామారావు టైంలో దాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చాడు. అక్కడక్కడ పెట్టారు, ఆ విగ్రహాన్ని పెట్టారు. ఇప్పుడు మనకి ఎక్కడైతే సెక్రటేరియట్ ఉన్నదో సెక్రటేరియట్ను తెలుగు తల్లి ప్రాంగణం అంటారు దాన్ని. ఇప్పుడు తెలంగాణ తల్లి కావచ్చు, కానీ అప్పుడు తెలుగు తల్లి. అది ఆ ఫ్లైఓవర్ వేసేటప్పుడు తీసి పక్కకు పడేసిండ్రు అనేది చాలా రోజులు వివాదంగా ఉండేది రాజశేఖర రెడ్డి టైంలో. కాబట్టి ఇవన్నీ ఒక చరిత్ర. అట్లా తెలుగు తల్లి విగ్రహం అనేటువంటిది మనకు ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో రూపొందినటువంటి విగ్రహం. ఆ తెలుగు తల్లి ముక్కలవుతుంది అంటే ఈయన అన్నాడు ఎవని తెలుగు తల్లి అని ఈయన మాట్లాడింది. అప్పుడు దాన్ని ఈ చరిత్ర అంతా మేము తీసి వ్యాసాలు రాష్ట్రం, ఎందుకు ఆంధ్రమాత వచ్చింది, ఎందుకు తెలుగు తల్లి అయింది, ఎందుకు తెలుగు తల్లికి ఒక విగ్రహం వచ్చింది, దీని నేపథ్యం అంతా రాసి వ్యాసాలు రాసి విస్తృతంగా చర్చ చేస్తున్నప్పుడు ఇట్లా కాదు, మనం ఒక విగ్రహమే పెట్టాలి అని కేసీఆర్ గారు ఆలోచించి ఒక 4 రోజులు అనేక మందితో ఓపెన్గా
ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి చర్చ చేశారు. చర్చ చేసి రకరకాల శిల్పులు, చిత్రకారులు, మేధావులు, కవులు, పండితులు చాలామంది గుమిగూడారు. ఈ గుమిగూడినప్పుడు మన బిఎస్ రాములు గారు ఆయన దానికంటే కొద్ది రోజుల ముందే బివిఎన్ చారితోని ఒక తెలంగాణ తల్లి బొమ్మను సీదాసాదాగా ఉండే మహిళ రూపంలో చిత్రించుకుని అది తీసుకొచ్చాడు. ఇది ఆ బొమ్మ. ఈ బొమ్మను బివిఎన్ చారి చిత్రించాడు. ఆ చిత్రించినటువంటి ఈ బొమ్మ పేరుతో ఒక పుస్తకం వేసి లేదా ఒక క్యాలెండర్ వేసి అక్కడ తీసుకొచ్చినప్పుడు ఆ చర్చలో ఆయన కూడా పాల్గొన్నప్పుడు ఇట్లా సాధారణమైనటువంటి మహిళలాగా ఉండాలనేది ఆయన వాదం కూడా చేశాడు. కానీ ఆయన ఏమన్నాడంటే ఇట్లా చేసినప్పుడు గ్రామం ఉంటుంది తెలంగాణ అంటే, పట్టణం ఉంటుంది, వివిధ సామాజిక వర్గాలు ఉంటాయి, వివిధ కులాలు ఉంటాయి, వివిధ వాడలు ఉంటాయి. వీటన్నిటికీ భిన్నంగా అందరికీ తమదిగా అనిపించేటటువంటి ఒక దేవతామూర్తిలాగా ఉండాలి అనేది ఆయన భావన. ఆ భావన చాలామంది ఆ రోజున కన్విన్స్ అయ్యారు. ఎక్కువ మంది అవును నిజమే కదా, భారతమాత ఎట్లుందో, కన్నడ మాత ఎట్లుందో, సంపన్నంగా ఉండాలి, ఏదో ఇబ్బంది పడుతున్నట్టు, బీద పడుతున్నట్టు, బాధపడుతున్నట్టు ఉండొద్దు. కన్నడ మాత ఎట్లుందో, మహారాష్ట్ర మాత ఎట్లుందో, తమిళ మాత ఎట్లుందో, భారత మాత ఎట్లుందో అంత గంభీరంగా, అంత ఆరాధనీయంగా దేవతామూర్తి లాగా ఉండాలి అని చూడంగానే దండం పెట్టాలి, మనసులో ఒక గౌరవ భావం కలగాలి అనేటువంటి ఆరాధనా భావం కలగాలి అనేది ఆయన చెప్పి వాదించిన తీరు అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి నచ్చింది. నచ్చినాక ఏమేం పెట్టాలి, సరే దేవతామూర్తి అనగానే కిరీటం వచ్చింది. చేతిలో ఏముండాలి, తెలంగాణ అస్తిత్వ ప్రతీకలు అని అంటే తప్పనిసరిగా జొన్న కర్ర, దసరాకు వాడుకుంటాం. జొన్న కర్రల జెండ జోరున్నదేమి, పాల పిట్టలు చూచి పడుచు చప్పట్లు అన్నీ రాసుకున్నాను. జంబిపర్చిన ఆర్తి నా తెలంగాణ, నా తెలంగాణ పాట. అట్లా జొన్న కర్ర ఒక చేతిలో పెట్టారు. ఇంకేంటిది బతుకమ్మ ఒక చేతిలో పెట్టారు. ప్రధాన పండుగ. అసలు తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ పూలను పూజించేటటువంటి ఒక పండుగ లేదు. అది తెలంగాణకే ప్రత్యేకమైంది, పరిమితమైంది, తెలంగాణ అస్తిత్వానికి గౌరవంగా కనిపించేది, గుర్తుగా కనిపించేది. కాబట్టి అది తప్పనిసరిగా ఉండాలని మేమందరం అన్నప్పుడు ఆయన కూడా ఒప్పుకున్నారు. ఈ చేతిలో బతుకమ్మ, ఈ చేతిలో జొన్నకర్ర పెట్టి ఒక గౌరవంగా మంచిగా గ్రాండ్గా ఉండాలి, గంభీరంగా ఉండాలి, ఒక దేవతలాగా ఉండాలని నగ వడ్డానం. ఇప్పుడు వడ్డానం కూడా పెద్ద చర్చ చేశారు. వాస్తవంగా వడ్డానం నాకు తెలిసినంత వరకు నేను ఊరు నుంచే వచ్చింది, అది బందారం, కొండపాక మండలం బందారం. ఆ ఊరు నుంచి వచ్చినప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు, ఉత్సవాలు అయినప్పుడు, వేడుకలకు వెళ్ళినప్పుడు, జాతరలకు వెళ్ళినప్పుడు చక్కగా పెద్ద తల్లులందరూ కూడా వెండి వడ్డానాలు, బంగారు లేకపోవచ్చు కానీ వెండి వడ్డానాలైనా చేసుకొని ధరించి గంభీరంగా వెళ్ళేవాళ్ళు. చక్కగా వాళ్ళు చూడంగానే ఒక తల్లి, పాత తెలంగాణ తల్లికి సంబంధించి ఒక దొరసాని లాగా ఉందని చెప్పేసి, కవితలాగా ఉందని కూడా చాలా వరకు అప్పట్లో మాట్లాడేవారు కదా. అంటే దానికి సంబంధించి నేను అక్కడికే వస్తున్నా. ఇది విగ్రహం ఆ రోజు వచ్చిన తర్వాత ఒక్కటి చెప్పంగానే మీరు అడగండి. ఇది విగ్రహం వచ్చిన తర్వాత ఇది ఎస్టాబ్లిష్ కావాలి. ఆంధ్ర వాళ్ళు తెలుగు తల్లి అంటారు కదా అని చెప్పి దీన్ని ఏం చేశాడు, విగ్రహం చేయించిన తర్వాత ఈ విగ్రహాన్ని పెట్టి జూబిలీ హిల్స్లో వాళ్ళ అడ్డా, అది ఆంధ్రలో ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం, పెద్ద పెద్ద భవనాలు, సినిమా వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున ఒక ఊరేగింపు పెట్టాడు. తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తూ పెద్ద ఊరేగింపు పెట్టాడు. అది ఎవరికి తెలియకుండా ఎప్పుడో ఎక్కడో రహస్యంగా జరిగింది కాదు, ఒక 6-7 గంటలు జరిగింది ఆ ఊరేగింపు. దాంట్లో ఏనుగులు, అంబారీలు, గుర్రాలు, అశ్వాలు అన్ని పెట్టి పెద్ద వైభవం చేశాడు. ఇట్లా చేసి ఆ ప్రాంతం వాళ్ళందరినీ కూడా ఇంకా తెలంగాణ తల్లి వచ్చేసినట్టే, రాష్ట్రం ఎప్పుడో వస్తుంది ఇంకా అనేటువంటి ఒక అభిప్రాయంలోకి, ఒక భావంలోకి తీసుకెళ్ళాడు. కాబట్టి దీని వెనక ఇంత కసరత్తు ఉంది. ఇంత కసరత్తు ఉన్న దాన్ని, ఇదంతా కూడా ఉద్యమ కాలంలో జరిగింది. ఇదేది కూడా రాష్ట్రం వచ్చినాక జరిగింది కాదు, 2006లో జరిగింది. 2006లో జరిగితే 2014లో వచ్చింది. 8 సంవత్సరాల ఉద్యమంలో ఈ తెలంగాణ తల్లి పాత్ర కూడా ఉన్నది. మనుషులే కాక, అమరులైన వాళ్ళ పాత్రనే కాక, 1500 మంది అమరుల పాత్రనే కాక, ఈ తెలంగాణ తల్లి లాంటి విగ్రహాల యొక్క పాత్ర కూడా ఇప్పుడు మీరు అన్నది. అంటే దీంట్లో అంటే విగ్రహంలో దొరసాని లాగా ఉంది, అంటే ఒక డబ్బున్న మహిళ లాగా ఉంది, అంటే మామూలు తెలంగాణ సహజ తెలంగాణ తల్లిలాగా లేదు. అందుకని చెప్పేసి చాలా వరకు అప్పుడు విమర్శలు వచ్చినాయి కదా. కవితలాగా కూడా ఉందని చెప్పేసి చాలా విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు దేవతలు ఉన్నారండి, ఎల్లమ్మ, మల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, శ్రీరాముడు కాడికి, శ్రీరాముడు మనవాడు కాకపోవచ్చు, కానీ ఈ గ్రామీణ దేవతలు ఎవరైతే ఉన్నారో, ఈ గ్రామీణ దేవతలందరూ కూడా మన అమ్మలాగానే ఉండాలంటే ఎవరైనా మొక్కుతారా?
ఎందుకు వాళ్ళని అట్లా తీసుకొచ్చారు? ఎవరైనా నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయాల ప్రకారం, నేను ఒక లెఫ్టిస్ట్ని, నా అభిప్రాయం ప్రకారం ఏ దేవుడైనా సరే మానవుడు రూపొందించుకున్న విగ్రహమే. ఎక్కడ దేవుడిని ఎవరు చూడలే, ఎట్లుంటాడో మనకు తెలియదు. కానీ మనిషినే ఉన్నతంగా చేసి ఒక గౌరవనీయంగా ఆరాధన కలిగేటట్లుగా, చూడంగానే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక దయ, ఒక భక్తి కలిగేటట్లుగా రూపొందించుకో. ఎందుకు కిరీటం పెడతారు? ఎందుకు ఆ మనిషికి మంచి నగ కౌస్తుభమని హారం విష్ణువు వేశాడు? ఎందుకు వేశాడు? విష్ణువు మెడలో ఎందుకు కౌస్తుభమని హారం ఉంది అని అంటే అది ఒక కవి కల్పన చేశాడు, రవివర్మ అనేటువంటి చిత్రకారుడు గీశాడు అంతే. అందుకని ఈ విగ్రహాలు, ఈ దేవతా రూపాలు ఇవన్నీ కూడా రకరకాల కారణాల వల్ల రకరకాల విశ్వాసాలు కలిగించడం కోసం ఏర్పడినటువంటి విగ్రహాలు. ఇవి సీదాసాదాగా ఉండాలి, పేద మహిళలాగా ఉండాలి అని అన్నప్పుడు సరే మీరు మార్చారు. మార్చినాక మందకృష్ణ ఏమన్నాడు? ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ ఏమన్నాడు? ఆమె ఎలుమ దొరసాని లెక్క ఉన్నది, ఈమె పటేళ్ల దొరసాని లెక్క ఉన్నది అన్నాడు. ఏంటి ఏమైంది మరి? పటేళ్ల దొరసాని లెక్క అన్నాడు కదా, రెడ్డి దొరసాని లెక్క అన్నాడు కదా. మరి పటేళ్ల దొరసాని, రెడ్డి దొరసాని లెక్క ఉంటే మిగతా కులాలు ఎట్లా గౌరవిస్తాయి? మరి ఎందుకు అట్లా పెట్టినరు? శ్రామిక మహిళ అన్నారు, గ్రామీణ మహిళ అన్నారు. నాకు తెలిసినంత వరకు గ్రామీణ మహిళ ఎప్పుడైనా ఇట్లా ఉంటుందా? ఈ చేతిలో గ్రామీణ మహిళ నేను గ్రామం నుంచి వచ్చానని పదే పదే చెప్తున్నాను. గ్రామీణ మహిళ చేతిలో పనిముట్టు లేకుండా ఎప్పుడు ఖాళీగా. మందకృష్ణ కూడా అదే అంటుండు, కొడవలు ఉండాలి కదా అంటుండు. కొడవలు ఒక్కటే కాదండి, ఇంట్లో ఉండి ఊడ్చేటప్పుడు చీపురు గట్టు ఉంటుంది, బయటకు పోయినప్పుడు పంట కోసేటప్పుడు కొడవలు ఉంటుంది, తవ్వేటప్పుడు కాలువ తవ్వేటప్పుడు వరం కట్టేటప్పుడు పార ఉంటుంది ఆమె చేతిలో. ఇవి మాత్రమే కాదు, పశువులు కాస్తుంది అప్పుడప్పుడు, అవసరమైతే పశువులు కాసేటప్పుడు కర్ర ఉంటుంది చేతిలో, కట్టె ఉంటుంది. ఏ ఆయుధం అయితే ఆయుధం, ఏ పనిముట్టు అయితే ఆ పనిముట్టు ఉంటుంది. గ్రామీణ మహిళ చేతిలో ఖాళీగా ఉండదు, పనిముట్టు ఉంది. ముగ్గేసేటప్పుడు ముగ్గు బుట్ట ఉంటుంది, ముగ్గు ప్లేట్ ఉంటుంది, డబ్బా ఉంటుంది. ఆఖరికి వస్తే పిల్లల్ని పెంచుతుంది కనుక తల్లి చేతిలో ఉత్తగా ఉండదు, అన్నం తినిపిస్తూనో సంకనెత్తుకునో ఉంటుంది. ఈ చెయ్యి ఇంత ఖాళీగా ఉన్న సంఘటనలు నేను ఒక్కటి కూడా చూడలే, ఎవరి చేతిలో చూడలే. అందుకని ఆఖరికి బిడ్డనన్ను ఉండాలి కదా, పాలజీకే బిడ్డనన్ను ఉండాలి కదా, లేదు కదా. ఇవన్నీ పెట్టి మేము గ్రామీణ మహిళ, శూద్ర మహిళ లేదా సాధారణ మహిళ విగ్రహం చూస్తే ఎవరి తల్లిని వాళ్ళు పోల్చుకుంటారు, ఎవరి విగ్రహం లేదు కదా. అట్లున్నాక పటేళ్ల దొరసాని లెక్క ఉన్నదని ఎందుకంటారు? నేను అంటలేను, ఇది నా మాట కాదు, మళ్ళీ ఇది కాంట్రవర్సీ కావద్దు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ 9 మందిలో ఒక అవార్డు తీసుకున్న సుద్దాల అశోక్ తేజ కూడా చెప్తున్నాడు, ఆ తల్లి చూస్తే మా తల్లి జానకమ్మ గుర్తొస్తుంది అని అంటున్నాడు. ఆయనకు జానకమ్మ గుర్తొస్తే పర్వాలేదు, సంతోషం. కానీ మాకు రత్నమ్మ గుర్తొస్తలేదు. నాకు రత్నమ్మ గుర్తొస్తలేదు కదా. మా అవ్వ పొలంలో దిగి పని చేసేది, నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన. మా అవ్వ గోషి పెట్టేది, పని చేయాల్సి వస్తే గోషి పెట్టేది. మరి మీ అమ్మ జానకమ్మ ఇంట్లో ఉన్నది కాబట్టి కిందికి సింగులు విరబోసుకొని ఉండవచ్చు, కానీ మా అవ్వ పొలంలో దిగేటప్పుడు గోషి పెట్టేది. మరి మా అవ్వ నాకు గుర్తొస్తలేదు కదా. మా అవ్వ లెక్క ఉండాలని నేను కోరుకుంటలేదు. అందరికీ ఆరాధన కలిగేటటువంటి విధంగా, గౌరవం కలిగేటటువంటి విధంగా, దేవత అంటలేను నేను, భక్తి అంటలేను, గౌరవం, ఆరాధన, అభిమానం కలిగేటటువంటి విధంగా మంచి రూపంలో ఉండాలనేటువంటిది ఆనాడు అభిప్రాయం. నేను దాన్ని విశ్వసిస్తాను. రేవంత్ రెడ్డి చెప్తుండే కేసీఆర్ ఇది బాగా ఇంజెక్ట్ చేసిండు ప్రజల్లోకి. ఇప్పుడు ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళకి నొప్పి ఉన్నది, తెలంగాణ తల్లి విగ్రహం చేంజ్ చేసి. బీఆర్ఎస్ అని కాదు, అప్పుడు బీఆర్ఎస్ లేదు, అప్పుడు టీఆర్ఎస్ ఉంది. ఆయన నేర్చుకోవాల్సి ఉంది ఆయన. అప్పుడు బీఆర్ఎస్ లేదు. అంటే ఇప్పుడు విగ్రహం చేంజ్ చేయాలి సంబంధించి అది ఉద్యమంలో ఉన్నదని చెప్తున్నాం. అది రాజకీయాల కోసం వచ్చింది కాదు, తెలంగాణ కోసం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగేటప్పుడు ఇప్పుడు చాలా మంది వీళ్ళు ఎవరు లేరు. ఈ తీసుకున్న కళాకారులు, తీసుకోబోయే కళాకారులు, ఇచ్చిన ముఖ్యమంత్రి గారు, వీళ్ళెవరు తెలంగాణ ఉద్యమంలో లేరు. 9 మందిలో కూడా 9 మందిలో ఒకరిద్దరు ఉన్నారు అంతే. ఎవరు ఉన్నారు? అందశ్రీ గారు, అందశ్రీ ఉన్నాడు, గద్దర్ ఉన్నాడు అంతే, గూడంజన్న ఉన్నాడు. ఎస్, కానీ వీళ్ళిద్దరు చనిపోయినట్లు లెక్క కదా. ఇస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తున్నారు కార్యక్రమాలు. దాదాపు మీకు తెలిసి తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని విగ్రహాలు ఉండొచ్చు? ఇప్పుడు ఆ విగ్రహాలని తీసేయాలా, లేకపోతే ఇప్పుడు కొత్తగా గెజిట్ కూడా విడుదల చేసి? అది ప్రభుత్వం చేతిలో ఉంది. నిజానికి ఇలాంటి అన్ని కూడా ఎవరో నిర్మాణం చేయమంటే నిర్మాణం కాలే. ఆ ఊర్లో 10 మంది అనుకుంటే 10 మంది మా ఊర్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకుంటే పెట్టిండ్రు, స్వచ్ఛందంగా పెట్టి. ఉద్యమకాలం ఆనాడు లేదు, ఆనాడు ప్రభుత్వం అనుకూలంగా లేదు, ప్రభుత్వం కొడుతుంది, ప్రభుత్వం కేసులు పెడుతుంది. ఇప్పుడు కూడా కేసులు పెడతారట కొత్త విగ్రహాన్ని ఎవరైనా అవమానించినట్టు మాట. మరి కొత్త విగ్రహాన్ని అంటే మేమైతే మాకు నచ్చని అభిప్రాయం చెప్తాం. నచ్చే మా అభిప్రాయాన్ని వ్యక్తీకరించేటటువంటి స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించింది.
భారత రాజ్యాంగం మాకు ఏమిచ్చింది అంటే వ్యక్తి స్వేచ్ఛ, అభిప్రాయ భావ ప్రకటన స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, సభా స్వేచ్ఛ, ఇవన్నీ మాకు రాజ్యాంగం ఇచ్చింది. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి దాన్ని గౌరవిస్తాడో లేదో ఆయన తెలుసుకోవాలి, ఆయన చుట్టూన్న వాళ్ళు తెలుసుకోవాలి. కానీ దాని వెనక అంటే ముఖ్యమంత్రి ఇక్కడ ఇంకొకటి అంటున్నాడు, మేము అందరినీ చర్చించినాం, మేధావులతో మాట్లాడినాం, ఎవరితో చర్చించారు? మరి కొత్త విగ్రహం పెట్టేటప్పుడు- ఉద్యమాల్లో మేమంతున్నాం. ఇప్పుడు నువ్వైతే నీ 9 మంది ఎంపిక చేస్తే నేను ఒకరిని కదా. నువ్వు 9 మంది పేర్లు తీస్తే 9 మందిలో ఒకరినిగా అయితే గుర్తించదు కదా. ఓకే, గుర్తించినప్పుడు మాకు చర్చలకు ఎందుకు విలువలే? అంటే అసలు చర్చలు జరిగినాయి ఏమన్నా? జరిగినాయి అంటున్నారు కదా వాళ్ళు, ఇప్పుడు అంటున్నారేమో కదా. అది నాకు తెలిసినంత వరకు జరగలేదు. జరిగినట్టు ఏ పేపర్లో ఒక వార్త రాలే. అంటే సీక్రెట్ గా నడిచిపోయింది విగ్రహం రేపు అనే వరకు కూడా రివీల్ అదే మరి అది జస్ట్ 2 రోజులు ముందట ఆంధ్రజ్యోతి పత్రికలో ఇంకో 2 పత్రికల్లో రిలీజ్ చేసినప్పుడు వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఒక శిల్పి మాత్రమే దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడిండు. అప్పటికి నిజానికి 9 మంది పేర్లు ఎంపిక చేసిరో లేదో నాకు డౌటే. మీకే ముందు రోజు సాయంత్రం ఫోన్ వచ్చింది అంతే. అంటే అది హడావుడిగా తీసుకుంది. అందుకని మా అడావుడిగా నిర్ణయం తీసుకున్నారు. మరి సుద్దాల అశోక్ లేకపోతే ఇంకోరో ఇప్పుడు తీసుకున్న 9 మందిలో వీళ్ళందరినీ చర్చలకు పిలిచిండ్రా? అంటే ఇప్పుడు ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటంటే అసలు కేసీఆర్ గుర్తించలేదు తెలంగాణ తల్లి ఏదైతే ఈ 10 ఏళ్లలో తెలంగాణ తల్లిని గుర్తించలేదు, రాష్ట్ర గీతంగా జై జై హే తెలంగాణను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు గుర్తించలేదు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉద్యమ కాలంలోనే గుర్తించాడు ఆయన. ముఖ్యమంత్రి అయినా గుర్తించేదే ఉంది. దానికి చట్టబద్ధత కల్పించలేదు. చట్టబద్ధత అంటే దీంట్లో ఒక కాన్సెప్ట్ ఉందట, నాకు సరిగ్గా దాని లీగల్ అంశాలు నాకు తెలియవు. కానీ భారత మాతకు కూడా ఇవాళకి చట్టబద్ధత లేదట. ఓకే, ఎందుకు చట్టబద్ధత లేదు అంటే మన అవునన్నా కాదన్న విగ్రహాలు అనేది హిందూ సాంప్రదాయం, మాత భావన హైందవ సాంప్రదాయం. ఇక్కడ సిక్కులు ఉంటారు, ఇస్లాం నమ్మేవాళ్ళు ఉంటారు, క్రైస్తవ అంటే క్రీస్తుని నమ్మేవాళ్ళు ఉంటారు, క్రైస్తవం ఉంటుంది, బౌద్ధం ఉంటుంది. వివిధ మతాలకు సంబంధించిన కూడలి భారతదేశం. బహుశా హైదరాబాద్ కూడా భిన్న సంస్కృతుల కూడలి అన్నాడు ఆయన నారాయణ రెడ్డి గారు. భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన పాదు ఏదో అన్నాడు. అట్లాంటిది ఈ హైదరాబాద్లో కూడా మళ్ళీ దాన్ని చట్టబద్ధం చేస్తే ఆయన సమస్యల రాజకీయాలు ఏమున్నాయో మనకు తెలియదు. ఓటు రాజకీయాలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, నాకు తెలియదు. ఉద్యమాలకు సంబంధించి కూడా జై జై తెలంగాణ సంబంధించి జై జై తెలంగాణకు సంబంధించినంత బీఆర్ఎస్ వాళ్ళే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు అప్పుడు అఫీషియల్ గా చేస్తే ఇప్పుడు ఈ విగ్రహం వచ్చేది కదా అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు. అంటే చాలా మంది తెలంగాణ ఈయన అఫీషియల్ గా చేసినాడు కాబట్టి అనుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ విగ్రహాన్ని అఫీషియల్ చేశాడు కనుక వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆనాడు వాళ్ళు కనీసం మరి అఫీషియల్ గా చేయాలనే ఆలోచన వాళ్ళకి వచ్చి ఉండాలి. కేసీఆర్ కాకపోతే పక్క ఉన్న వాళ్ళకన్నా రావాలి, సహచర మంత్రులకన్నా రావాలి కదా, రాలేదు కదా. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇంకోరు వచ్చి అదే మరి చేసుకుంటారని అనుకో, దీన్ని మారుస్తారని వాళ్ళు ఊహించలేదు. అయితే మీరు అన్న గీతానికి సంబంధించినంత వరకు ఆయనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి నా సమస్యలు కాదు, ముఖ్యమంత్రికి. అప్పుడు 10 జిల్లాల నీ పిల్లల ప్రణమిల్లిన శుభతరుణం అన్నాడు. 10 జిల్లాలు అనేటువంటివి పెరిగితే ఎట్లా? మనం 20 జిల్లాలు అనుకుంటున్నాం, 32 జిల్లాలు చేశాడు ఆయన. ఒత్తిడి వచ్చినా కొద్దీ 3-4 జిల్లాలు పెంచాడు. 33 జిల్లాలు అని అంటే మళ్ళీ పాటలు ఎట్లా వస్తుంది? ఇట్లాంటివి ఏవో పెట్టి అందులో 2 చరణాలు ఆయన రాసినాయి. ఆయన రాసి ఒక చరణం సారీ ఆ కాకతీయుల అది మరి పెట్టాలా పెట్టొద్దా? ఇట్లాంటివి ఆయన వాళ్ళిద్దరి మధ్యన ఏముందో మనకు తెలియదు. మొత్తానికైతే రాష్ట్ర గీతం పెట్టవలసి ఉండే. నా అభిప్రాయం కూడా అందశ్రీదే అయినా సరే ఆయన రాసిన దాన్ని ఒకవేళ ఈయన చేరిస్తే, ఈయన చేర్చినా సరే అది అందశ్రీ గీతమే రాష్ట్ర గీతంగా చేసి ఉంటే సరిపోయింది. మీకు కూడా కేసీఆర్ ఫ్రెండ్ కదా, ఇదైతే ₹1 రిజెక్ట్ చేసిన తర్వాత, ఆఫర్ రిజెక్ట్ చేసిన తర్వాత ఏమైనా ఫోన్ కానీ ఏమన్నా కేటీఆర్ గారు కూడా మీ ఇంటికి వచ్చారు? ఏం మాట్లాడారు? కేటీఆర్ వచ్చినప్పుడు అభినందించారు, మా అందరికీ ధైర్యం ఇచ్చారు. నిజానికి ఇవాళటి సందర్భంలో చాలా అవసరం ఉంది అని చెప్తారు. ఇది సాహసోపేతమైన నిర్ణయం. చాలామంది మిత్రులు అంటున్నారు అదే మామూలు వాళ్ళు ఇంత తెగింపుతో ఉండరు, ఇంత ధైర్యంతో ఉండరు అని. అంటే నేను చెప్పాను, మా బాపు నాకు ఇచ్చింది ఇది ఒకటే, ఆయన నాకు సంపద వంచియలే, ధైర్యం వంచింది. నాలో ఉన్న ఏదన్నా తెగింపు, ధైర్యము, ఉత్సాహం ముక్కుసూటిగా ఉన్నది, ముక్కుసూటిగా మాట్లాడడం ఉన్నది అంటే మా బాపుకి. మా బాపు నాకు ఇచ్చిన వారసత్వాన్ని అట్లా చాలామంది ఫోన్లు అయితే చాలామంది చేశారు. హరీష్ రావు చేశాడు, చాలామంది చేశారు ఫోన్లు. రాజకీయ నాయకులు కాదు, కవులు అయితే చాలా. అసలు కోట్ల వెంకటేశ్వర రెడ్డి అని మహబూబ్నగర్లో ఉంటాడు. ఆయన ఏడుస్తూ ఒక 10 నిమిషాలు మాట్లాడలేకపోయాడు. అట్లా ఏడుస్తూ కవిత రాశాడు. ఆ కవిత తర్వాత మళ్ళీ అట్లనే తీసుకున్న వాళ్ళని ఉద్దేశించి ఖమ్మంలో సీతారామన్ ఇంకొక కవి ఉంటాడు,
ఆయన ఒక కవిత రాశాడు, ఈ తీసుకోవడం ఈ అమ్ముడు పోవడం మీద రాశాడు. నేను రాయలే, అమ్ముడు పోవడం మీద వాళ్ళు రాశారు. నాకు గుర్తులేదు. ఇట్లా ఏంటంటే ఆ కోటి తీసుకుంటే ఏదైనా మాట్లాడతారా మీరు అనే అర్థం వచ్చేటప్పుడు అదే సుద్దాల శక్తిని కూడా చాలా ట్రోల్ చేస్తున్నారు, కోటి ఉంటే ఏదైనా మాట్లాడచ్చు. నేను అనుకున్నాను, రాయలేదు, కానీ ఒక చేతిలో కోటి పెడితే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పోయినా పర్వాలేదు మాకు అని అనుకునే స్థితి ఉంది. మన చేతిలో కోటి ఉంటే, తెలంగాణ చేతిలో కోటి లేకపోతే, బతుకమ్మ లేకపోతే ఏమి, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకపోతే ఏమి, ఉంటేమి అని అనుకునే పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఎవరు మరి 10 ఏళ్ళలో చెప్పలే, మా అమ్మ లెక్క చేయండి అని చెప్పలే. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఒకటి చెప్తున్నా, గత 10 ఏళ్ళు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రాజరిక పోకడలు చేసింది. ఎస్, మేము 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా స్వేచ్ఛనిచ్చాం, ప్రజలు ఏదైనా చెప్పొచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరేమో నిర్బంధాలు ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే, గతంలో ప్రభుత్వం రాచరిక పోకడలు కొన్ని పోయింది, లేదా నియంతృత్వ పోకడలు పోయింది, కొన్ని తప్పిదాలు చేసింది, కొన్ని ఇబ్బందులు పెట్టింది కనుక వాళ్ళని దించి మిమ్మల్ని తెచ్చుకున్నారు. మీరు మళ్ళా గవే కేసులు పెడతా అంటే ఎట్లా? వాళ్ళు మల్లన్న సాగర్ భూములు ఇవ్వకపోతే కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ప్రజల్ని ఇబ్బందులు పెట్టినరు అని చెప్పి ఆనాడు ఉద్యమం చేసిండ్రు. నువ్వు అధికారంలోకి వచ్చినాక లగిచర్లలో చేస్తున్నది ఏంటిది? మళ్ళా గదే కదా. ఏం చేస్తున్నావు? సంఖ్యలేసి తీసుకుపోతారంటే రైతుకు సంఖ్యలేసి హాస్పిటల్ తీసుకెళ్ళింది కదా, అది ఏమి స్వేచ్ఛ? వాడికి గుండెపోటు వస్తే, రైతుకు గుండెపోటు వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళవలసి వస్తే సంఖ్యలేసి తీసుకుపోతారా? ఏం నేరం చేసిండు? భూమి ఇయ్యనందుకు. భూమి ఇయ్యనంటే సంఖ్యలు వేస్తావా? ఇప్పుడు ఇవన్నీ రాజకీయాలు అవుతాయి, నా సమస్య కాదు అది, ఇవన్నీ రాజకీయాలు అవుతాయి. అందుకని ఎవరైనా ఇప్పుడు ఒకటే, మన పాలన మంచిగుంటే ప్రజలు దాన్ని సహిస్తారు, మన పాలన సరిగ్గా లేకపోతే ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకత తీవ్రమైతే ఉద్యమంగా మారుతుంది. అందుకని ప్రభుత్వానికి వినయంగా నేను చెప్పే విజ్ఞప్తి ఒకటే, అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకొని ప్రజలకు మంచి చెయ్యండి. అంటే మీరు ఏమైనా విగ్రహంలో మార్పులు కోరుతున్నారా? మార్పులు చేసే దాంట్లో అయితే ప్రభుత్వం సిద్ధంగా లేదు, ఈ విగ్రహమే కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ మేము తీసేస్తామంటున్నారు. వాళ్ళ గొడవలు ఇప్పుడు రాజకీయాలు, అందుకే రాజకీయాల నుంచి దూరంగా ఉన్నది ఎందుకు అంటే, స్వతంత్రంగా కవిగా ఉన్నది ఎందుకు అని అంటే, రాజకీయాలు వాళ్ళు ఈక్వేషన్స్ తోని మాట్లాడతారు. రాజకీయ నాయకులు కవులకు ఆ ఈక్వేషన్స్ అవసరం లేదు. కవులు సంస్కృతి ప్రేమికులు, కవులు ప్రజా ప్రేమికులు, కవులు జీవితాన్ని ఇష్టపడతారు. ఆ జీవితం నుంచి మాట్లాడుతున్నాను నేను, సంస్కృతి నుంచి మాట్లాడుతాను. కాబట్టి మాకు సంస్కృతి పరిరక్షణ జరగాలి, జీవితం పరిరక్షణ జరగాలి, ప్రజలు మంచిగా ఉండాలి, సంక్షేమంగా ఉండాలి, బాగుపడాలి, మంచి సమాజం నిర్మాణం కావాలని తెలంగాణ కోరుకున్నదే, తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నదే, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అందశ్రీ పాటలో ఉంది కదా, సుభిక్షంగా ఉండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అని రాశ. మరి ఆ సుభిక్షంగా సుఖశాంతులతోనే ఉండడం కావాలి. శాంతి కూడా ఒక ఆయన రాసిన పాటలో ఉంది. కాబట్టి ఆ శాంతి అనేది రక్షింపబడాలి. ఈ శాంతికి బదులుగా సంఖ్యలు వస్తే ప్రజలు తిరగబడతారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే కొత్త విగ్రహం తీసుకొచ్చాడో అది అనవసరమైన చర్య అని చెప్పేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దృష్టి పెడితే బాగుంటుంది. ప్రజలంతా చాలా సంతోషంగా ఉండాలని ఒక కవిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది ఒక రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నాడు. ఒకవేళ తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం జరిగితే దానికి సంబంధించి ఖచ్చితంగా కవులు కళాకారులుగా మేమే ముందుంటాం, మాకు ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ అవసరం లేదు. బట్ అంతవరకు పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దని రేవంత్ రెడ్డికి ఒక కవిగా నేను సూచిస్తున్నాను. ఖచ్చితంగా ప్రజా నిర్ణయాలు ప్రజలకు ఆమోదయోగ్యంగా మాత్రమే ఉండాలి, లేకపోతే ప్రజా వ్యతిరేకంగా ఉంటే మాత్రం గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి.